అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దువా యొక్క షరతులు తెలుసుకుందాం. మొదటిది చిత్తశుద్ధి, 2 ఏకాగ్రత, 3 వినమ్రత, అనుకువ. మొదటిది చిత్తశుద్ధి. ఒక్క అల్లాహనే ప్రార్థించాలి. ఖురానులో ఇలా అనబడింది, మీరు మీ ధర్మాన్ని అనగా ఆరాధనను అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకొని ఆయనని ఖురాన్ 40:65 రిఫరెన్స్. 2 ఏకాగ్రత. పూర్తి ఏకాగ్రతతో మనసుని అల్లాహ్ మీద లగ్నం చేసుకొని ప్రార్థించాలి. పరధ్యానంలో ఉంటూ చేసే వారి ప్రార్థనలు అనగా దువాలు అల్లాహ్ ఆమోదించరు అనగా అంగీకరించరు. వినమ్రత, అనుకువ. అల్లాహ్ సన్నిధిలో ప్రార్థించేటప్పుడు వినయ వినమ్రతలు, అనుకువ భావాలు ఉట్టిపడాలి. దివ్య ఖురాన్ ప్రబోధనం. మీ ప్రభువును వేడుకోండి విలపిస్తూను గోప్యంగాను. ఖురాన్ 7:55 రిఫరెన్స్. ఖురానులో ఇలా చెప్పబడింది, పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసి ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్నవారిని నేను అమితంగా క్షమిస్తాను. ఖురాన్ 20:82. అంటే 1 మనిషి గతంలో తన వల్ల జరిగిన పాపాలపై మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి, క్షమాభిక్షకై వేడుకోవాలి. 2 అల్లాహ్ను, ఆయన ప్రవక్తలను, దైవ గ్రంథాలను, పరలోక దినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించాలి. 3 ఖురాన్ మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానానికి ఆచరణలను సంస్కరించుకోవాలి. 4 సత్కార్యాల మార్గంలో స్థైర్యాన్ని, నిలకడను ప్రదర్శించాలి. అప్పుడే అతని ప్రార్థన స్వీకరించబడటానికి అవకాశం ఉంటుంది. ఇన్షా అల్లాహ్.